హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమతి కిచెన్ వరల్డ్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో రుచికరమైన అందరికీ ఫేవరెట్ అయిన బోటీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఇప్పుడు ముందుగా 1 కేజీ బోటీని తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. బోటీని చాలా నీట్గా ఉంటేనే మనం తినగలం. ఇప్పుడు ఒక 2 బాగా పండిన టమాటాలను, అదేవిధంగా ఒక 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను, టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి సపరేట్గా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలరండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక దబర పెట్టుకొని దబరలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి. చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. అదేవిధంగా ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలను కూడా వేయండి. నేను ఏ కూర చేసినా ఆవాలు వేయడం అనేది నాకు అలవాటండి. మీకే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. మన కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, ఈ ఉల్లిపాయల్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మిగతాది కూరలో ఉడికిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వలన మన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ టమాటాలను, ఉల్లిపాయలు కూడా మొత్తం గ్రేవీలా అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం గుప్పెడంత కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడంలోనే మన టేస్ట్ అంతా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని మ్యారినేట్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వేయాలండి. ఆల్రెడీ మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఉల్లిపాయల్లో వేసి ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పుని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నానండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకోవడం వలన కూర మరింత టేస్ట్ వస్తుంది. ఈ మసాలాలన్నిటిని కూడా మనం బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వలన ఈ బోటీలోకి బాగా ఈ మసాలాలన్నీ బాగా పట్టి బోటీ అనేది మంచి టేస్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు, టమాటాలను ఇంకొకసారి ఫ్రై చేసుకొని అదేవిధంగా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బోటీ కర్రీని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత బోటీలో ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదండి, అందుకని మనం ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పైకి వచ్చేలాగా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కొంచెం సేపు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వలన ఈ బోటీలో ఉన్న వాటర్ అంతా కొంచెం బాగా పైకి వస్తుంది. ఈ వాటర్ అన్నిటిని కూడా మనం బాగా ఇమికిపోయేలాగా ఇక్కడే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన బోటీ అనేది నీచు వాసన లేకుండా తినేటప్పుడు మనం బాగా ఎంజాయ్ చేయగలం. చూడండి, ఈ వాటర్ అంతా కూడా 70% అనేది ఇమికిపోవాలండి. చూడండి, ఇలా 70% ఇమికిపోయేలాగా మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే నాకు కారం తక్కువైనట్లుందండి, అందుకని నేను మరొక 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాలు ఇలా కలుపుకొని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చూడండి, చాలా వరకు వాటర్ అనేవి లేవండి, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనం ఈ బోటీలోకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. బోటీ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ అండి. అందుకని ఇక్కడైతే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు నీళ్లు పోసుకోండి. చూడండి, పైకల్లా ముక్కలు అనేవి బాగా మునిగిపోవాలన్నమాట. ఈ వాటర్ అనేవి బాగా
హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే మన బోటీలోకి మసాలాలన్నీ దిగి చూడండి వాటర్ అనేవి 70% వెళ్ళిపోయాయి, ఓన్లీ 30% మాత్రమే ఉన్నాయి. ఇలా నూనె పైకి వచ్చిందంటే మన బోటీ కూర పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఆ స్కిప్ మిస్ అయింది, మీరైతే ఇక్కడ వేసేసుకోండి ఈ స్టేజ్లో. ఇలా వేసుకున్న తర్వాత ఒక గుప్పెడంత పుదీనా వేసుకొని ఇలా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే మన టేస్టీ బోటీ కూర రెడీ అయినట్లే. మరిన్ని వీడియోస్ కోసం మన సుమతి కిచెన్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.